హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టీడీ స్టడీ పాయింట్. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల సమాచారాన్ని తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఫస్ట్ వీడియోలో నల్గొండ డిస్టిక్లో ఉన్నటువంటి సమాచారాన్ని చూద్దాం. ఈ 33 జిల్లాల సమాచారం అనేది మనకు మెయిన్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి టీజీపీఎస్సి గ్రూప్ 1 కానీ 2 కానీ 3 కానీ అండ్ 4 అండ్ ఆల్సో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించినటువంటి ఎస్ఐ అండ్ పీసీ అండ్ డిఫరెంట్ తెలంగాణ స్టేట్లో నిర్వహించినటువంటి ఎగ్జామ్స్కి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా యూస్ఫుల్ ఉంటుందండి. అందులో భాగంగా నల్గొండ డిస్టిక్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. ముందుగా నల్గొండ జిల్లా అనేది 1907లో జిల్లా కేంద్రంగా ఏర్పడిందండి. దీనికి పాత పేరు వచ్చరికి నీలగిరి లేదా నందికొండ అనే 2 పేర్లు ఉన్నాయండి. మెయిన్గా నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పరిశ్రమలు చూద్దాం. పెన్నా సిమెంట్ లిమిటెడ్ అండి, ఇది దామర్చర్లలో ఉంది. సెకండ్ వన్ ది ఇండియన్ సిమెంట్ లిమిటెడ్, ఇది కూడా దామర్చర్లలో ఉంది. నాట్కో పేరెంటల్స్ లిమిటెడ్, ఇది పెద్దపుర అనే ప్లేస్లో ఉంది. నెక్స్ట్ వన్ పారా బాయిల్డ్ రైస్ పరిశ్రమ, ఇది మిర్యాలగూడలో ఉంది. డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ లిమిటెడ్, ఇది త్రిపురారంలో ఉంది. నెక్స్ట్ వన్ యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం, ఇది వచ్చరికి దామరచెర్లలో ఉంది. చేనేత పరిశ్రమ వచ్చరికి మునుగోడు అండ్ దేవరకొండ, ఈ 2 ప్లేస్లలో చేనేత పరిశ్రమ అనేది ఉందండి. నెక్స్ట్ నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ప్రాథమిక సమాచారం చూద్దాం. జిల్లా కేంద్రం వచ్చరికి నల్గొండ అండి. జిల్లా విస్తీర్ణం వచ్చరికి 7,222.78 చదరపు కిలోమీటర్ అండి, స్క్వేర్ కిలోమీటర్స్. నల్గొండ డిస్టిక్లో ఉన్నటువంటి పాపులేషన్ 16,18,416. ఇందులో మేల్ పాపులేషన్ పురుషుల జనాభా వచ్చరికి 8,18,306 మెంబర్స్ అండి. ఇందులో ఉమెన్ పాపులేషన్ స్త్రీల జనాభా వచ్చరికి 8,110 మెంబర్స్ అండి. ఇందులో విలేజ్ పాపులేషన్ గ్రామీణ జనాభా వచ్చరికి 12,50,113 మెంబర్స్ అండి, ఇది 77.24% ఉంది. ఇందులో పట్టణ జనాభా టౌన్ పాపులేషన్ వచ్చరికి 3,68,303 మెంబర్స్ అండి, ఇది వచ్చరికి పర్సంటేజ్ వైజ్గా 22.76%తో ఉందండి. జనసాంద్రత పాపులేషన్ డెన్సిటీ వచ్చరికి 224 ఉందండి. లింగ నిష్పత్తి 978. 0 to 6 ఇయర్స్ సంవత్సరపు లోపు పిల్లల జనాభా వచ్చరికి 1,81,996 ఉందండి. 0 to 6 ఇయర్స్ లోపు పిల్లల లింగ నిష్పత్తి వచ్చరికి 970 ఉందండి. జనరల్గా అంటే 0 to 6 కాకుండా మిగతాది ఉన్నది వచ్చరికి 978 ఉంది. 0 to 6 చైల్డ్లో వచ్చరికి 917 ఉందండి. నెక్స్ట్ వన్ షెడ్యూల్ కులాల జనాభా వచ్చరికి 2,92,951 ఉందండి. 2,92,951 ఉంది, ఇది 18.10% ఉంది. షెడ్యూల్ తెగల జనాభా వచ్చరికి 2,09,252 ఉందండి, ఇది వచ్చరికి 12.93% ఉందండి. 12.93% ఉంది. న్యూమరికల్ వాల్యూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అది చాలా ఇంపార్టెంట్ అండి, ఒకసారి జాగ్రత్త చూడండి. మొత్తం అక్షరాస్యత, మొత్తం టోటల్ నల్గొండ డిస్టిక్లో ఉన్నటువంటి లిటరసీ రేట్ వచ్చేసరికి 63.75% అండి. ఎంత ఉందండి? 63.75%. పురుషుల అక్షరాస్యత వచ్చేసరికి 73.90%. మేల్ వచ్చేసరికి 73.90. ఫీమేల్ అంటే ఉమెన్ స్త్రీల అక్షరాస్యత వచ్చేసరికి 53.46% ఉంది. నల్గొండ డిస్టిక్లో ఉన్నటువంటి టోటల్ మండలాలు వచ్చేసరికి 32 ఉందండి. టోటల్ రెవెన్యూ డివిజన్స్ వచ్చేసరికి 3 ఉన్నాయి. అదొకటి నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ, ఈ 3 రెవెన్యూ డివిజన్స్ అండి. మొత్తం రెవెన్యూ గ్రామాలు వచ్చరికి 566, 566 రెవెన్యూ విలేజెస్ ఉన్నాయండి. గ్రామ పంచాయతీలు వచ్చరికి 844 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మున్సిపాలిటీలు వచ్చరికి మొత్తం నల్గొండ డిస్టిక్లో 8 ఉన్నాయండి. అది వచ్చరికి నల్గొండ, మిర్యాలగూడ, దేవరకొండ, నందికొండ, చిట్యాల్, నకిరికలల్, హాలియా, చందూర్, ఈ 8 మున్సిపాలిటీలు ఉన్నాయండి నల్గొండ డిస్టిక్లో. నల్గొండ డిస్టిక్లో ఉన్నటువంటి టోటల్ అటవీ విస్తీర్ణం ఫారెస్ట్ ఏరియా వచ్చరికి 644.85 చదరపు కిలోమీటర్లు అండి. అటవీ విస్తీర్ణ శాతం ఫారెస్ట్ ఏరియా పర్సంటేజ్ వైజ్గా ఇది 9% ఉందండి.
అంటే మొత్తం టోటల్ ఓవరాల్ తెలంగాణ స్టేట్లో నల్గొండ నుంచి 9% ఉంది. టోటల్ పోస్ట్ ఆఫీస్ వచ్చేసరికి 333 పోస్ట్ ఆఫీసులు అనేది నల్గొండ డిస్టిక్లో ఉన్నాయండి. ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూద్దాం. జిల్లాలో గల రేషన్ షాపులు వచ్చేసరికి 991 ఉన్నాయండి. నల్గొండ డిస్టిక్లో మొత్తం 991 రేషన్ షాపులు ఉన్నాయండి. ఇందులో అంత్యోదయ ఆహార భద్రత కార్డులు వచ్చేసరికి 30,155 30,155 అనేది అంత్యోదయ ఆహార భద్రత కార్డులు ఉన్నాయండి. అన్నపూర్ణ కార్డ్స్, ఇక్కడ అన్నపూర్ణ కార్డ్స్ వచ్చేసరికి 67 ఉన్నాయండి. ఆహార భద్రత కుటుంబ కార్డులు వచ్చేసరికి 4,37,553 ఉన్నాయండి. ఆహార భద్రత కుటుంబ కార్డులు వచ్చేసరికి 4,37,553 ఉన్నాయండి. జిల్లాలో గల మొత్తం కార్డులు వచ్చేసరికి 4,67,775 మొత్తం ఎన్ని ఉన్నాయండి? 4,67,775 టోటల్ కార్డ్స్ ఉన్నాయండి. న్యూమరికల్ వాల్యూస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామినేషన్స్ అండి. ఒకసారి చూడండి. నల్గొండ డిస్టిక్లో ఉన్నటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు వచ్చేసరికి నాగార్జున సాగర్ ప్రాజెక్ట్, మూసీ ప్రాజెక్ట్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అండ్ మూసీ ప్రాజెక్ట్, విద్యాసాగర్ రావు డిండి ప్రాజెక్ట్, ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం, ఉట్కూరు మారేపల్లి ప్రాజెక్ట్. నదులు వచ్చేసరికి మూసీ, ఆలేరు, హలియా, దుందుబి, అహల్య, ఉప్పువాగు, కృష్ణ, ఇవి ప్రధాన నదులుగా నల్గొండ డిస్టిక్లో ఉన్నాయండి. ప్రధాన పంటలు, మేజర్ క్రాప్స్ వచ్చేసరికి వరి, పత్తి, కందులు, పెసర్లు, ఉద్యానవన పంటలు. ఏమేమి ఉన్నాయండి? మెయిన్ క్రాప్స్ వచ్చేసరికి వరి, పత్తి, కందులు, పెసర్లు, ఉద్యానవన పంటలు. భారీ పరిశ్రమలు, ఇండస్ట్రీస్ వచ్చేసరికి మునుగోడు, దేవరకొండ చేనేత పరిశ్రమ, మిర్యాలగూడలో పారాబాయిల్డ్ రైస్ మిల్లు, దామరచర్ల మండలంలో సిమెంట్ పరిశ్రమలు, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం. ఇవి మేజర్ పారిశ్రమలండి నల్గొండ డిస్టిక్లో ఉన్నటువంటివి. నెక్స్ట్ నల్గొండ డిస్టిక్లో ఉన్నటువంటి ఖనిజాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. రోడ్డు మెటల్, క్వార్జ్, ఫెల్డ్స్పర్, బ్లాక్ గ్రానైట్, సున్నపురాయి, ఇసుక, ఇవి మెయిన్ ఖనిజాలండి నల్గొండ డిస్టిక్లో ఉన్నటువంటివి. నెక్స్ట్ నల్గొండ డిస్టిక్లో ఉన్నటువంటి జాతీయ రహదారులు చూద్దాం. ఈ జిల్లా గుండా పోయే జాతీయ రహదారులు వచ్చరికి నేషనల్ హైవే 565 అండ్ నేషనల్ 65 అండి. ఇందులో నేషనల్ 565 అనేది ఇది నూతన రహదారి అండి, ఇది కొత్త రహదారి. ఇది నకరికల్ నుండి ఆంధ్రప్రదేశ్ స్టేట్లోకి వెళ్తుందండి. నెక్స్ట్ నేషనల్ హైవే 65 వచ్చరికి ఈ జాతీయ రహదారి పాత నెంబర్ వచ్చరికి 9 అండి. ఓల్డ్ నెంబర్స్, న్యూ నెంబర్స్ కూడా ఇంపార్టెంట్ అండి. ఈ జాతీయ రహదారి మొత్తం పొడవు వచ్చరికి 291.74 కిలోమీటర్స్ అండి. 291.74 కిలోమీటర్స్ అండి. ఇది హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి NH65 చిట్యాల మండలం నుండి కేతిపల్లి వరకు నల్గొండ జిల్లా మీదుగా వెళ్తుందండి. నెక్స్ట్ నల్గొండ డిస్టిక్లో ఉన్నటువంటి మండలాలు 32 అని చెప్పాను కదండి. ఆ 32 ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. నల్గొండ, కనగల్, తిప్పర్తి, ముడ్గులపల్లి, మిర్యాలగూడ, వేములపల్లి, దామరచెర్ల, అడవిదేవులపల్లి, త్రిపురారం, నిడమనూరు, హలియా, తిరుమలగిరి, పెదవూర, గుర్రంపోడు, మునుగోడు, నాంపల్లి, మర్రిగూడ, చెండూరు, నకిరికల్, నార్కట్పల్లి, కేతపల్లి, కట్టంగూరు, చిట్యాల, షౌలిగౌరారం, గుండ్లపల్లి, చింతపల్లి, దేవరకొండ, పిఏపల్లి, చందంపేట, నేరేడుగొమ్ము, కొండమల్లేపల్లి, గట్పల్. ఇవి వచ్చరికి నల్గొండ డిస్టిక్లో ఉన్నటువంటి 32 మండలాలండి. నెక్స్ట్ ఈ జిల్లాకున్న ప్రత్యేకతలు చూద్దాం. విప్లవ పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పురుడు పోసుకున్న జిల్లా వచ్చేసరికి నల్గొండ జిల్లా అండి. రాష్ట్రంలో విస్తీర్ణం రీత్యా అతిపెద్ద జిల్లా అండి నల్గొండ డిస్టిక్. ఇది 7,122 చదరపు కిలోమీటర్స్ అండి. 7,122 చదరపు కిలోమీటర్లు అండి. రాష్ట్రంలో అత్యధిక మండలాలు గల రెండవ జిల్లా అండి. రాష్ట్రంలో 32 డిస్టిక్స్ తోటి ఇది సెకండ్ ప్లేస్లో ఉందండి. నెక్స్ట్ తెలంగాణలో జనాభా పరంగా 4th ప్లేస్లో ఉన్నటువంటి జిల్లా అండి నల్గొండ డిస్టిక్. ఫ్లోరోసిస్ వ్యాధి అధికంగా ఉన్న జిల్లా వచ్చేసి కూడా నల్గొండ అండి. ఇది అత్యధిక ఫ్లోరైడ్ బాధిత ప్రాంతం వచ్చేసరికి మునుగోడు అండి. ప్లేస్ వచ్చేసరికి మునుగోడు.
ఇది ఫస్ట్ ప్లేస్లో ఉన్నదైతే నల్గొండ డిస్టిక్. మెయిన్ ప్లేస్ అడిగితే మాత్రం మునుగోడు అండి. దేశంలోనే అతిపెద్ద మానవ నిర్మాత జలాశయం నాగార్జున సాగర్ అండి. మహాత్మా గాంధీ యూనివర్సిటీ గల జిల్లా కూడా నల్గొండ డిస్టిక్ అండి. నెక్స్ట్ చౌక ధరల దుకాణాలు ఎక్కువగా ఉన్నటువంటి డిస్టిక్ కూడా నల్గొండ అండి. అది 991 చౌక ధరల దుకాణాలు ఉన్నాయండి. సిడిఎస్ పంచాయతీరాజ్ రహదారులు ఎక్కువ గల డిస్టిక్ కూడా నల్గొండ డిస్టిక్ అండి. అది వచ్చరికి 5419.89 కిలోమీటర్స్ అండి. ఇది కిలోమీటర్స్ అండి. గ్రామ పంచాయతీలు ఎక్కువ ఉన్న డిస్టిక్ కూడా నల్గొండ డిస్టిక్ అండి. మొత్తం గ్రామ పంచాయతీలు వచ్చరికి 844 ఉన్నాయండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ దేవాలయాలు, జాతరలు, నెక్స్ట్ వన్ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు, జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖులు, ఇవి కాకుండా ఇదంతా జాగ్రఫీ ఓరియంటెడ్లో అండి. దెన్ ఎకానమీ ఓరియంటెడ్లో ఉన్నటువంటి ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. దీంతో పాటుగా మన ఛానల్లో సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ 2014 and 15 అండ్ ఆల్సో స్టేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ 18 స్టేట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉందండి. ఒకసారి చెక్ చేయాలో ఉన్నటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఏడి స్టడీ పాయింట్ అండి.